TV welcomes you to the world of fantasy. హాయ్ పిల్లలు, ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పబోతున్నాను. చాలా శ్రద్ధగా వింటారు కదా. ఇప్పుడు మీరు చూస్తుంది సిరిసిల్ల అటవీ ప్రాంతం. ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, పక్షుల కిలకిలా నాదాలు ఇవన్నీ కలిసి ఈ అరణ్యం ఒక స్వర్గంలా విరాజిల్లుతుంది. ఇక ఈ అడవిలోనే ఉంటున్న కృష్ణ జింకకు ఈ ప్రకృతే సమస్తం. ఈ జింక ప్రతిరోజు ఉదయం పూట సూర్యుడు ఉదయించే సమయంలో పచ్చని గడ్డి పరకలపైన పడే మంచు బిందువులను తాకుతూ ఆడుకుంటుంది. చెట్ల మధ్య నుంచి వీస్తూ వచ్చే చల్లగాలి ఒక మధుర గీతంలా ఉంటుంది ఈ జింక చెవులకు. ఇక పుష్పాల నుండి వచ్చే ఆ సుగంధ పరిమళాలు అడవి అంతా విస్తరిస్తూ ఉంటే జింకకు ఈ అడవి తన తల్లిలా అనిపిస్తుంది. ఒకరోజు ఉన్నట్టుండి మండిపోతున్న సూర్యుడి కిరణాలకు చెట్టు ఆకులన్నీ ఎండిపోతూ గోధుమ రంగులోకి మారిపోతూ ఉన్నాయి. వాగులు ఏమో ఎండిపోతున్నాయి. ఆకుల నుంచి వచ్చే రసమే ఆహారంగా ఉండే జింకకు ఈ అడవిలో జీవించడం చాలా కష్టంగా మారింది. ఎంతో దాహంతో ఉన్న ఈ జింక ఒక పెద్ద చెట్టు కింద సొమ్మసిల్లి పడిపోయింది. 1000 సంవత్సరాల నాటి ఈ వృద్ధ చెట్టును గ్రామస్తులు అంతా వనధార అని పిలుచుకుంటూ ఉన్నారు. జింక పడుతున్న బాధను, దాని దాహార్తిని వనధార అనే ఈ చెట్టు గమనిస్తూనే ఉంది. ఈ చెట్టు ఆకులు కూడా ఎండిపోవడంకు సిద్ధంగా ఉన్న వనధార తన శక్తిని అంతా వాడి కొద్దిపాటి పచ్చి ఆకులను జింక పడుకుని ఉన్న వైపు వాలేలా చేసింది. ఎంతో బలహీనంగా ఉన్న ఈ జింక ఆ వనధార అందించిన ఆకులను మెల్లగా నమిలి మింగింది. ఇది నా తల్లి లాంటి చెట్టు, నాకు ఆహారం ఇచ్చి బ్రతికిస్తోంది అని అర్థం చేసుకుంది జింక. ఇంతలో ఒక రాత్రి పెద్ద వర్షం కురిసింది. ఎన్నో రోజుల తర్వాత వచ్చిన ఆ వర్షం నీరు అంతటినీ వనధార తన వేర్లతో సంరక్షించి చుట్టుపక్కల మైదానమంతా ఆ నీరు ఉండేలా చూసుకుంది. ఈ జింక గుంటలో నీరు తాగి తిరిగి శక్తిని తెచ్చుకుంది. ఎండ నుంచి, వర్షం నుంచి, క్రూర మృగాల దాడి నుంచి అన్ని విధాలుగా తనకు రక్షణ కల్పించిన వనధార చెట్టును వీడి ఈ జింక ఎక్కడకు వెళ్లలేదు. మిగిలిన జంతువులు కూడా ఈ విషయం అర్థం చేసుకుని ఏ చెట్టైనా కూడా ఇలాంటి రక్షణే ఇస్తాయని తెలుసుకున్నాయి. పిల్లలు, ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటి అంటే, ప్రకృతి తల్లి ప్రేమ అంతులేనిది. ప్రకృతిని మనం కాపాడుకుంటే ఇదే ప్రకృతి తిరిగి జంతువులను, మనుష్యులను తప్పక కాపాడుతుంది. జంతువుల బంధం కేవలం జీవులకే కాదు, ప్రకృతి శ్వాసతోనూ అనుబంధమవుతుంది అనే విషయం అర్థమవుతుంది మనకు. పిల్లలు, ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాంటసీ స్టోరీల కోసం మన ఈ స్పారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక అద్భుతమైన ఫ్యాంటసీ స్టోరీతో తిరిగి మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు టాటా, బై బాయ్.